అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఏపీకి సంబంధించి ఈఏపీ షెట్ ఫలితాలు అనేవి విడుదల కావడం అనేది జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 3.39 లక్షల మంది ఎగ్జామ్కు హాజరు కావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి గుంటూరుకు చెందిన మాకినేని జిష్ణు సాయి తొలి ర్యాంక్ సాధించడం జరిగింది. సెకండ్ ర్యాంక్ వచ్చేసి కర్నూలుకు చెందిన యశ్వంత్ రెడ్డి, ఆదోనికి చెందిన భోగాలపల్లి సందేశ్ థర్డ్ ర్యాంకు, సతీష్ రెడ్డి అనంతపురానికి చెందిన వ్యక్తి 4వ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. గుంటూరుకు చెందిన కోమటినేని మనీష్ 5వ ర్యాంకు. ఇంజనీరింగ్ విభాగంలో 195,092 మంది, అగ్రికల్చర్ విభాగంలో 70,352 మంది అర్హత సాధించడం అనేది జరిగిందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఎవరైనా చెక్ చేసుకునే వాళ్ళంటే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఎడ్సెట్ ఫలితాలు అనేది విడుదల కావడం అనేది జరిగింది. ఎగ్జామ్కు మొత్తం 29,463 మంది విద్యార్థుల్లో 28,549 మంది క్వాలిఫై అయినట్లు తెలియజేస్తున్నారు. 4,769 మంది పురుషులు, 23,780 మంది మహిళలు ఉన్నారు అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కువ మంది మహిళలే ఈ ఎగ్జామ్ అనేది రాయడం అనేది జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన నవీన్ కుమార్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా, హైదరాబాద్కు చెందిన ఆశిత 2వ ర్యాంక్ సాధించడం అనేది జరిగింది. అదేవిధంగా పీజీ షెట్కి సంబంధించి తొలి రోజు 93.34% హాజరు అని ఇవ్వడం అనేది జరిగింది. కొత్త విద్యా సంవత్సరంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్పి తదితర కోర్సుల్లో ప్రవేశానికి పీజీ షెట్ సోమవారం ప్రారంభం కావడం అనేది జరిగింది. తొలి రోజు 12,938 మందికి గాను 12,077 మంది హాజరు కావడం అనేది జరిగింది. ఈ ఎగ్జామ్స్ 13వ తేదీ వరకు కొనసాగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గీతం డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తి వివరాలకు మీరు ఒకసారి వెబ్సైట్ చెక్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా బీసీ గురుకుల కళాశాలల ప్రవేశాల 2వ జాబితా వెల్లడి అని ఇవ్వడం జరిగింది. బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల 2వ జాబితాను బీసీ గురుకుల సొసైటీ విడుదల చేయడం అనేది జరిగింది. మొత్తం 21,920 సీట్లు అందుబాటులో ఉంటే తొలి విడతలో 18,749 మందికి 10,562 మంది ప్రవేశాలు పొందడం అనేది జరిగింది. 2వ జాబితాను వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. విద్యార్థులు వారికి కేటాయించిన కళాశాలలో ఈ నెల 14 లోపు మీరు రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. లేకుంటే సీటు క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.